పాజిటివిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం ప్రముఖ సంఘ సంస్కర్త మేటి నాస్తికోద్యమ నేత అయినటువంటి శ్రీమతి సరస్వతి గోరా గారి స్వీయ జీవితగాథ గోరాతో నా జీవితం పుస్తకం నుండి ఆమె జీవితగాథలోని అనేక అంశాలు తెలుసుకుంటున్నాం కదండి. క్రితం ఎపిసోడ్లో మనం కానా దాసు రామస్వామి గారు ఎలా నాస్తిక కేంద్రంలో సభ్యులై స్వాతంత్ర సమరయోధులుగా ఎటువంటి పనులు చేశారో తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలను ఈరోజు చూద్దాం. స్వాతంత్రానికి ముందు 1929 డిసెంబర్లో లాహోర్లో జరిగిన కాంగ్రెస్ మహాసభలో సంపూర్ణ స్వాతంత్రాన్ని లక్ష్యంగా ప్రకటించుకొని 1930 జనవరి 26న స్వాతంత్ర దినోత్సవంగా జరపాలని అనుకున్నారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జనవరి 26 స్వరాజ్య పోరాటంలో ఒక కీలకమైన రోజు అయ్యింది. అందుచేత నాస్తిక కేంద్రం కార్యకర్తల మొదటి బ్యాచ్ 1943 జనవరి 26న సత్యాగ్రహం చెయ్యాలని నిర్ణయించుకున్నారు. అదంతా పోలీసు వారికి చూచాయిగా తెలుస్తున్న వివరాలు మాత్రం వారికి అందకుండా కాపాడగలిగాం. 1943 జనవరి 26న గోరా గారి నాయకత్వంలో మొదటి బ్యాచ్ 10 మందికి పైగా కార్యకర్తలు ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక గ్రామాలలో ఊరేగింపులు సభలు జరిపారు. మా అబ్బాయి లవణానికప్పుడు 12 సంవత్సరాలు. లవణాన్ని సత్యాగ్రహంలో పాల్గొనివ్వాలా వద్దా అని చాలా చర్చ జరిగింది. మైనారిటీ తీరని వారిని బోస్టల్ స్కూల్కి పంపుతారు. ఈ విధంగా మిగిలిన సత్యాగ్రహాల నుంచి వేరు చేసేస్తారు. అందుచేత పిల్లలను భయపెట్టడానికి అనేక విధానాలు ఉపయోగించే ప్రమాదం ఉంది. దాని పరిణామాలు ఎలా ఉంటాయో అనే భయంతో లవణాన్ని సత్యాగ్రహ బ్యాచ్లో తీసుకువెళ్ళవద్దని కొంతమంది భావించారు. కానీ లవణం ఉత్సాహం, గోరా గారి ప్రోత్సాహం వల్ల మేమందరం లవణాన్ని పంపించడానికి నిర్ణయించాం. లవణం అప్పటికే ముదునూరులో నెహ్రూ బాల సంఘం పెట్టి చిన్నపిల్లల్ని సమకూర్చి ఊరేగింపులు సభలు జరిపేవాడు. అందుచేత గ్రామాలలో లవణం అంటే చాలా అభిమానం ఉండేది. చిన్నపిల్లవాడిగా వాడు మొదటి బ్యాచ్లోనే సత్యాగ్రహం చేస్తే దాని ప్రభావం తప్పకుండా ఉంటుందని కూడా అనుకున్నాము. 1943 జనవరి 26న గోరా గారితో పాటు లవణం కూడా సత్యాగ్రహం చేసి అరెస్ట్ అయ్యాడు. ముదునూరు సత్యాగ్రహులు అంటే పోలీసు వారికి చాలా హడలుగా ఉండేది. ఆంధ్రదేశంలో ఇంతమంది సత్యాగ్రహులను పంపిన గ్రామం మరొకటి లేదు. అలాగే సత్యాగ్రహులతో పాటు రహస్య కార్యక్రమాల్ని కూడా చాలా సమర్థవంతంగా నిర్వహించిన ఘనత ముదునూరుకు దక్కింది. దీంతో ముదునూరులో ప్యూనిటివ్ పోలీస్ని నియమించారు. వారు గ్రామంలో ఇళ్లలో నుంచి బియ్యం, పప్పులు, పాలు, గుడ్లు, కోళ్ళు బలవంతంగా తీసుకుని పోయేవారు తమ ఆహారం కొరకు. గ్రామంలో ఎవరిని చేతికి రిస్టువాచి పెట్టుకొనిచ్చేవాళ్ళు కాదు. అది ఆత్మగౌరవానికి సవాలని వారి అభిప్రాయం. లవణం గోరా గారి రిస్టువాచి తన చేతికి పెట్టుకుని ఊళ్ళో తిరిగేవాడు. అంతేకాక పోలీసులతో తరచూ వాదిస్తూ ఉండేవాడు. బహుశా పోలీసులు లవణాన్ని కవ్వించి వాడితో మాట్లాడటం ఒక సరదాగా తీసుకున్నారేమో. ఎందుకంటే వాళ్ళకి సమయం గడవాలి కదా. తరచూ పోలీసులు నాస్తిక కేంద్రం పరిశీలనకు వస్తూ ఉండేవాళ్ళు. ఎక్కువ నేను పిల్లలే ఉండేవాళ్ళం. రహస్య కార్యకలాపాల కార్యకర్తలు ఎవరైనా మా వద్దకు వస్తున్నారేమోనని వారి అనుమానం. వారు వస్తూనే ఉండేవారు, వెతుకుతూ ఉండేవారు. అయితే మేము చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళం. అందుచేత ఒక్కసారి కూడా వాళ్ళు పోలీసుల కంటబడ్డం జరగలేదు. సందేశాలు అందించడంలో లవణం ఎక్కువ పాత్ర పోషిస్తూ ఉండేవాడు. ప్రతి విషయానికి వాడే బయటికి వెళ్తూ ఉంటాడు గనుక పోలీసులకు వాడి మీద అనుమానం వచ్చేది కాదు. అంతేకాక అంత చిన్న అబ్బాయి ఇలాంటి సాహసోపేతమైన పనులు చేయగలడని కూడా వారు అనుకునేవారు కాదు. ఒకసారి నాస్తిక కేంద్రం పరిశీలనకి వచ్చిన ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ 6 సంవత్సరాల విజయాన్ని మీ కులం ఏమిటి అని ప్రశ్నించాడు. దానికి విజయం ఆయన్ని ఏమో నాకు తెలియదు, అసలు కులం అంటే ఏమిటి అని ఎదురు ప్రశ్న వేశాడు. దానికి ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ చికాకు పడుతూనే నవ్వుకొని
వీళ్లకు దేవుడు లేడు, కులం లేదు, ప్రభుత్వం లేదు, ఏమీ లేదు అనుకుంటూ వెళ్ళిపోయాడు. మా కార్యకర్తలు చాలామందిని కులం లేదు అని చెప్పినందుకు పోలీసులు అరెస్టు చేసి తరువాత విపరీతంగా కొట్టేవాళ్ళు. ఇతర సత్యాగ్రహులందరికీ కులం ఉండగా మీకు లేకుండా ఎలా పోయిందని పరుష పదజాలంతో తిట్టేవారు కూడా. ఇవన్నీ మా పట్టుదలను మరింత పెంచాయే కానీ ఏమాత్రం ధైర్యాన్ని సడలించలేదు. మా సత్యాగ్రహులకు 3 నెలల నుంచి 16 నెలల వరకు శిక్షలు పడ్డాయి. 1944 వచ్చేసరికి ఆంధ్రదేశంలో సత్యాగ్రహం ఉధృతం కొంచెం కొంచెంగా తగ్గసాగింది. అప్పటికే గోరాగారు మరికొంతమంది జైళ్ళ నుంచి తిరిగి వచ్చారు. దాని మీద ఆలోచించి చాలామంది కార్యకర్తలు మళ్ళీ రెండోసారి సత్యాగ్రహం చేశారు. అంతేకాక మద్రాసులో జరిగిన సత్యాగ్రహాలకు కూడా ముదునూరు నుంచి సత్యాగ్రహులను పంపారు. ఇవన్నీ ఇలా ఉండగా మేము స్త్రీలం కావడం చేత సత్యాగ్రహం చేస్తే బాగుంటుందనుకున్నాము. నేను సిద్ధమయ్యాను. మా ఆఖరి ఆడబిడ్డ సామ్రాజ్యం అప్పుడు మాతో ఉండేది. తాను కూడా నాతో వస్తానంది. ఇక మా పెద్దమ్మాయి మనోరమకు 15 సంవత్సరాలు. చీర కట్టుకుంటే 18, 19 సంవత్సరాలు ఉన్నాయనుకుంటారు. అందుచేత వయస్సు 19 వేసి తీసుకువెళ్ళిపోదామనుకున్నాం. మేం ముగ్గురం తయారయ్యేసరికి పశ్చిమ కృష్ణా కాంగ్రెస్ కార్యాలయ కార్యదర్శి శ్రీ సీతంరాజు సుబ్బారావు గారి భార్య శ్రీమతి సీతారామమ్మ కూడా మాకు తోడయ్యారు. ఇది చూసి మద్దాలి కృష్ణమూర్తి గారి భార్య రాజేశ్వరి సిద్ధపడ్డారు. కంకిపాడుకు చెందిన 7 నెలల చూలాలు మద్దాలి వెంకట సుబ్బమ్మ గారు జైల్లో పురుడు పోసుకోవడానికి సిద్ధపడి సత్యాగ్రహానికి సంసిద్ధత వెలిబుచ్చారు. ఆమె భర్త వెంకటేశ్వరరావు గారు కూడా ప్రోత్సహించారు. అలా 6 స్త్రీ సత్యాగ్రహులతోనూ కొంతమంది పురుష సత్యాగ్రహులతోనూ 1944 ఏప్రిల్ 14వ తేదీన జలియన్ వాలాబాగ్ దినోత్సవం నాడు విజయవాడలో సత్యాగ్రహం చేశాము. నాతో పాటు నా 3 సంవత్సరాల అబ్బాయి నియంతను కూడా సత్యాగ్రహంలోకి తీసుకువెళ్ళాను. నాతో పాటు వాడిని కూడా అరెస్ట్ చేశారు. మాకు శిక్ష వేసిన సబ్ కలెక్టర్ బ్రిటిష్ దేశస్థుడు. ప్రతి ఒక్కరికి 4 నెలల శిక్ష, 1000 రూపాయల జరిమానా చెల్లించకపోతే మరి 2 నెలలు జైలు శిక్ష విధించారు. మా అబ్బాయి నియంతకు ఆహారంగా రొట్టె, పాలు, బిస్కెట్లు ఇచ్చారు. ఆడ సత్యాగ్రహులను రాయవెల్లూరు స్త్రీల జైలుకు పంపించారు. ఈరోజు మనం సత్యాగ్రహం ఉద్యమంలో పాల్గొంటూ నాస్తిక కార్యకర్తలందరూ ఎటువంటి కష్టాలు ఎదుర్కొన్నారో తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.